ఇంతకాలం జైల్లో ఉన్న అఘోరి శ్రీనివాస్ ఇప్పుడు మళ్లీ హల్చల్ సృష్టిస్తున్నాడు. ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నాడు. దీంతో పోలీసులు మళ్లీ అతన్ని అరెస్టు చేయాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు రూరల్ రెడ్డిపాలెంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. రెడ్డిపాలెం శివాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించాడు అఘోర శ్రీనివాస్. అతనికి అఘోర శాలిని కూడా సహకరించింది. చంద్రగ్రహణం రోజునే అఘోర శ్రీనివాస్ క్షుద్ర పూజలు నిర్వహించడంతో రెడ్డిపాలెం గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. శివాలయం పక్కనే శ్రీనివాస్ శాలిని ఇంట్లో నివాసం ఉంటున్నారు. గ్రామ శ్రేయస్సు కోసమే చంద్రగ్రహణం రోజున పూజ చేశామని వీరు అంటున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. అఘోర ఊరు విడిచి వెళ్లాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనటంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు శ్రీనివాస్ శాలినిని అరెస్ట్ చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. మీరు కూడా చేసింది, మీరు కూడా చేశారు. మీరని ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. ఏమంటారు పూర్తి నల్ల చీరలు కట్టుకొని నల్ల బొట్టు పెట్టుకుంటే మంచి మీరు పోయేదాకా ఎవరు వారి గురించి మనకేంటి అంత ముందు శుభ్రం పసుపు పంపించుకునేవాళ్ళు ఆడవాళ్ళు అనుకోవచ్చు. లోపలే పెడతారంట, ఇక్కడ చేపిస్తారంట పూజలు. మరి మొత్తం చాలా అంటాడేంది, మొత్తం తీసి ఎవరు చెప్తారు? అబ్బాయి లోపల కంటే శుభ్రంగా పెట్టి మొత్తం పెట్టండి. ముందు వాళ్ళ సామాన్లు